यही विधि करत विनोद बहु, प्रात प्रकट दस कंधा, सहज असंकलंकपति, सबा गयउ मद अंदा. అజ్ఞానవశమున ఈ విధమైన హాస విలాసాలతో రావణకు తెల్లవారిపోయింది. సహజంగా కఠినాత్ముడును మందాదుడును ఆయన లంకాధిపతి తన సభాభవనానికి ప్రవేశించాడు. ఊలయి ఫరయిన బీతా జదపి సుధావర షహి జలదా, మూరుక హృదయన చీతా జోగుర మిలహి బిరంచి సమా. మేఘాలు అమృత జలములను వర్షించినను వెత్తము తీగ పుష్పించదు, ఫలించదు. అట్లే బ్రహ్మయే వచ్చి ఉపదేశించినప్పటికీ మూర్ఖుని హృదయమున జ్ఞానం అనేది ఉదయించదు. ఇహా ప్రాత జాగే రఘురాయి, పూచామత సభా సచివ బులాయి, कहु बेगिका करिय उपाई, जामवंत कहाँ पद सिरुनाई, सुनु सर्वज्ञ सकल बुरबासी, बुद्धि बल तेज धर्म गुण राशि, मंत्र कहु निज मति अनुसारा, दूत पठाइया बाली कुमारा, निक मंत्र सबके मन माना, अंगदसन कहा कृपा निधाना, बाली तनय बुद्धि बल गुण गामा, लंका जाहुता तमम कामा, बहुत बुझाई तुम ही का कहू, परम चतुर मैं जानत आहू, काजु हमारा तासु हित होई, रिपुसन करेहु बत कहीं सोई. ఇక్కడ సువేల శైలం పైన శ్రీ రఘునాథుడు ప్రాతకాలంనే మేర్కొని మంత్రులందరినీ రప్పించి కర్తవ్యమేమో తెలుపుడు అని వారిని కోరారు. జాంబవంతుడు శ్రీరాముని చరణాలకు మొక్కి ఇలా పలుకుతున్నాడు. ఓ సర్వజ్ఞ, ప్రాణుల అంతఃకరణాలయందు వసించేవాడా, బుద్ధి బల తేజములకును ధర్మగుణములకును నిదానమైన వాడా, వినుడు. నాకు తోచిన సలహాన్ని ఇస్తున్నాను. వాలిపుత్రుడైన అంగదుణ్ణి దూతగా పంపిద్దాము. ఈ ప్రతిపాదన అందరికీ నచ్చింది. కృపాళువైన శ్రీరాముడు అంగదునితో ఇలా పలుకుతున్నాడు. ఓ వాలితనయ, బుద్ధి బలగుణ నిదానమా, నాయన, నా కార్యంకై నీవు లంకకు ఏగుము. నీకు అంతగా ఉపదేశించాల్సిన పని లేదు. నీవు మిక్కిలి కార్యశూరుడవని నేను ఎరుగుదును. మన పని సఫలమగునట్లును శత్రువునకు హితమగునట్లును మాట్లాడము. అంగద రాయబారము. ప్రభు ఆజ్ఞాధరి शीसा, चरण बंदी अंगद उठेवु, सोई गुण सागर ईसा, राम कृपा जा पर करहु, स्वयं सिद्ध सब काजा, नाथ मोहि आदरु दियवु, अस बिचारि जुबराजा, तन पुलकित हर्षित हियवु. శ్రీరామచంద్ర ప్రభు ఆజ్ఞను సావహించి ఆయన చరణాలకు ప్రణమిల్లి అంగదుడు ఇలా పలుకుతున్నాడు. ప్రభు, మీ కృపకు నోచుకున్న వారు సద్గుణ నిధులవుతారు. మీ కార్యములన్నీయును స్వయం సిద్ధములు. స్వామి నన్ను ఈ పనికి వినియోగించి ఆదరించారు. ఇలా పలుకుతూ ఉండగా అంగదుని హృదయము ఆనందతరంగితమైంది, శరీరము పులకితమైంది. బంది చరణ ఉరధరి ప్రభుతాయి, अंगद चले वो सब ही सिरुनाई, प्रभु प्रतापपुरा सहजा संका, रणबाकुरा बाली सुत बंका, पुर पैठत रवन कर बेटा, खेलत रहा सो होई गई बेटा, बात ही बात कर शबड़ियाई, जुगल अतुल बला पुनि तरुनाई, तेहि अंगद कहूँ लात उठाई, कही पद पटिके वो भूमि भवाई, निशिचर निकर देखी बट भारी, जह तह चले न सकहि पुकारी, एक एक सन मरमुन कहि,
समुजिता सुबधा चुप करि रही। भयउ कोलाहल नगर मजारी, आवा कपिलंका जेहि जारी। अब दो कहा करिहि करतारा, अति सबीत सब करहि विचारा। बिनु पूछे मगु देहि दिखाई, जहि बिलोक सोई जाई సుఖాయి. శ్రీరామచరణాలకు వందనమును ఆచరించి ఆయన వైభవాన్ని హృదయమును నిలుపుకొని అందరికీ నమస్కరించి అంగదుడు బయలుదేరాడు. అతని హృదయము ప్రభు ప్రతాపపూర్ణమై ఉన్నది. రణధీరుడైన వాలిపుత్రుడు సహజంగా నిర్భయుడు. అతడు లంకా నగరాన్ని ప్రవేశించగానే అక్కడ ఆటల్లో ఉన్న రావణపుత్రుడు అతన్ని కలుసుకున్నాడు. ఆ ఇద్దరి మధ్య మాటలు పెరిగాయి. ఇద్దరు మిక్కిలి బలశాలురు యువకులు. రావణ కుమారులు అంగదుని తన్నడం కోసమని కాలెత్తాడు. వెంటనే అంగదుడు వానికాల్ని పట్టుకొని గిరా గిరా తిప్పి నేలకేసి కొట్టి అక్కడికక్కడే అతన్ని హతమార్చాడు. రాక్షసుల గుంపులో గొప్ప యోధుడు వచ్చినాడని తలంచి వారు వెంటనే పారిపోయారు. భయంతో బిగ్గరగా అరవలేకపోయారు. రావణ కుమారుని మరణవార్త తెలిసి అందరినీ మిన్నకున్నారు. ఒకరితో ఒకరు రహస్యంగా కూడా సంభాషించుకోవడం లేదు. మునుపు లంకను కూల్చిన వానరుడే మళ్ళా వచ్చినాడనే వార్త నగరమంతయు ప్రాకింది. ఇక ముందు విధాత మనకు ఎట్టి కీడు తలపెడుతున్నాడో అని అందరినూ భయభ్రాంతులై విచారపడుతూ ఉన్నారు. అడగకుండగానే వారు అంగదునకు రావణ సమా మార్గాన్ని చూపించారు. అంగదుని చూపులు పడిన వారు అందరినూ భయంతో వణుకుతూ శుష్కితులవుతున్నారు. గయవు సబాదర భారతబా, సుమిరి రామ పద కంజా, సింహటవనియిత ఉతచితవా, ధీర భీర బలపుంజా. పిమ్మట ధీర వీర మహాబలుడైన అంగదుడు శ్రీరామచరణాలను స్మరిస్తూ సభాభవన ద్వారం వద్దకు చేరి సింహపు ఠీవితో అటూ ఇటూ చూడసాగాడు. तुरत निसाचर एक पठावा, समाचार रावण ही जनावा। सुनत बिहसी बोला दस शीशा, आनहु बोली कहा कर कीसा। आय सुपाई दूत बहुधाये, कवि कुंजर ही बोली लैयाये। अंगद दीक दसानन बैसे, सहित प्राण कचल गिरि जैसे। भुजा बिटप सिर शृंग समाना, रोमावली लता जनुनाना। मुख नासिका नयना रुकाना, गिरिकंदरा खोह अनुमाना। गयउ सभामन नेकुनमुरा, बालित नयाति बलबाकुरा। उठे सभासद कपि कहु देखी, रावण उरभा క్రోధ భీశేషి. వెంటనే అతడు ఒక రాక్షసుని ద్వారా రావణ్ణకు తన రాకను తెలియపరిచాడు. అది వినగానే రావణుడు పరిహసిస్తూ, తీసుకొని రండి, ఎవడి వానరమో చూద్దాము అన్నాడు. రావణాసుని అనుజ్ఞ కాగానే పెక్కుమంది రాక్షసులు పరుగు పరుగున వెళ్ళి కపికుంజరుడైన అంగదుని పిలుచుకొని వచ్చారు. ప్రాణము గల ఒక కాటుక కొండవలే ఉన్న నల్లని రావణుని అంగదుడు చూశాడు. అతని భుజాలు వృక్షముల వలెను, తలలో గిరిశిఖరాల వలెను ఉన్నాయి. శరీరంపైగా రోమావళి పెక్కు తీగల వలె ఒప్పుతూ ఉన్నది. నోళ్ళు, ముక్కులు, నేత్రాలు, చెవులు పర్వత గుహల వలెను, విలుముల వలెను ఉన్నాయి. మహాబలశాలియు సాటిలేని వీరుడును అయిన వాలిసూనుడు ఏమాత్రము జంకు గొంకులు లేకుండా సభాభవనంను ప్రవేశించాడు. అంగదుని గాంచి సభాసదులందరూ లేచి నిలబడ్డారు. ఇది చూసి రావణి హృదయము క్రోధంతో ఉడికిపోయింది. జదామత్త గజజూదమహు పంచానన చలి జాయి, రామ ప్రతాప సుమిరి మన భేట సభా సిరునాయి. మదుపుటేనుగుల మధ్య సింహం వలె నిర్భయంగా అంగదుడు సభను ప్రవేశించి శ్రీరాముని ప్రతాపాన్ని స్మరిస్తూ తలను వంచి కూర్చున్నాడు. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.